మనం ఎంతో సెక్యూర్ అనుకునే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ కూడా సెక్యూర్ కాదని నాకు రీసెంట్గానే తెలిసింది. సో పీఎఫ్ అకౌంట్ ఉండే వాళ్ళందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్గా నాకు కొంచెం మనీ అవసరం అయ్యి ఉండి సో నా పీఎఫ్ అకౌంట్ నుంచి కొంత మనీ అయితే విత్డ్రా చేశాను. సో మీరు చాలామంది తెలిసే ఉంటుంది, ఇప్పుడు పీఎఫ్ మనీ విత్డ్రా అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయింది. సో ఆన్లైన్లో నేను విత్డ్రా చేసేటప్పుడు రీజన్ పెట్టానంటే హౌస్ రెనోవేషన్ పెట్టాను అనమాట. సో నా హౌస్ రెనోవేషన్ కోసం నాకు మనీ కావాలంటూ పెట్టాను. సో మనీ అయితే నాకు 2-3 డేస్ తర్వాత నా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో అక్కడ వరకు ఏ ప్రాబ్లం లేదు. ఆ నెక్స్ట్ డే నుంచి నాకు మల్టిపుల్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో కాల్స్ రిలేటెడ్గా ఏంటంటే, సో మీ ఇంట్లో ఏమన్నా రెనోవేషన్ వర్క్ ఉందా, లేకపోతే మీ ఇంట్లో ఏమైనా వుడ్ వర్క్ చేయించుకోబోతున్నారా, సో మీరు ఏమైనా కొత్త ఇల్లు పర్చేస్ చేయబోతున్నారా, ఇలాంటి కాల్స్ నాకు రెగ్యులర్గా స్టార్ట్ అయ్యాయి అనమాట. సో నాకైతే అర్థం కాలేదు. సరే అని నేను లైట్ తీసుకున్నాను, ఇది కామనే కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను. దాని తర్వాత నా బ్యాంక్ అకౌంట్ నుంచి అండ్ నా క్రెడిట్ కార్డ్ అకౌంట్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ మనీ విత్డ్రాకి ట్రై చేశారనమాట, తీసేయడానికి. సో నేను ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి బ్లాక్లో పెట్టాను కాబట్టి లక్కీగా నా మనీ అయితే ఏం కట్ అవ్వలేదు. నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది. సో నేను ఈపీఎఫ్లో మనీ విత్డ్రా చేయడం ఏంటి, అది వేరే వాళ్ళకి తెలియడం ఏంటి, సో వాళ్ళు కాల్ చేయడము అండ్ ఇలా మనీ అనేది విత్డ్రా చేయడానికి ట్రై చేయడము, సో నిజంగా షాకింగ్ అనిపించింది. సో వన్స్ మన డేటా అనేది ఆన్లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, సో అది ఈవెన్ అది గవర్నమెంట్ సైడ్ కాదు, ప్రైవేట్ సైడ్ కాదు, ఎక్కడా కూడా మనకి మన డేటాకి సెక్యూరిటీ లేదని నాకు క్లియర్గా అర్థమైంది. సో నేను ఫేస్ చేసిన ఇష్యూ మీకు చెప్తున్నాను గైస్, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి.